ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని చిన్నచౌక్ బైపాస్ రోడ్డులో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆర్యవైశ్య యువకులు వివిధ వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటూ బిజీగా లైఫ్ గడుపుతుంటారని, అందుకే గత 6 సంవత్సరాల నుంచి ఈ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కడపలో జరుగుతున్న ఆర్యవైశ్యుల ముందస్తు సంక్రాంతి సంబరాల గురించి మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ మరింత సమాచారం అందిస్తారు. షబ్బీర్, చెప్పండి. సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం. హిందూ పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పల్లె నుంచి పట్టణాల వరకు బంధుజనంతో కలకలలాడుతుంటాయి. ఇవాళ ముందస్తు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో కడప నగరంలోని చించోక్ బైపాస్ వద్ద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ గురించి మనతో మాట్లాడడానికి ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ఈ సంక్రాంతి సంబరాలు? జై వాస్వాంబ. అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. సంక్రాంతి పండుగ సందర్భంగా 2026 క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. గత 5 సంవత్సరాలుగా కామిశెట్టి ఆండాలమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆర్యవైశ్య సంఘం సహకారంతో ఈ సంక్రాంతి సంబరాలు జరుగుతుందండి. ఇక ఆర్యవైశ్య యువకులందరినీ ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఆర్యవైశ్య సంఘం సహకారంతో యువజన సంఘం వారు ఈ కార్యక్రమాలు జరుపుతారు. ఇక్కడ ముందుగా ఒక 8 టీములతో క్రికెట్ టోర్నమెంట్ జరిగిందండి. ఆర్యవైశ్య యువకులను ప్రోత్సహిస్తూ వివిధ పట్టణాల నుంచి ఈ టోర్నమెంట్కు వచ్చి వాళ్ళు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికోసం మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టాము. వాళ్ళని ప్రోత్సహించడం సంక్రాంతి మన ఆల్రెడీ అన్న చెప్పినట్టుగానే మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ చాలా అతిపెద్ద పండుగ, చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ 3 రోజుల పండుగ. ఆ పండుగకు పురస్కరించుకొని మనం ముందుగానే సంక్రాంతి సంబరాలు జరపడం జరుగుతుందండి. ఇట్లు ఆర్యవైశ్య యువజన సంఘం సెక్రటరీ పెసల వేణుగోపాలరావు. ఇదే సంక్రాంతి సంబరాల టోర్నమెంట్ గురించి మనతో మాట్లాడడానికి ఇంకా కొంతమంది ఆర్యవైశ్యుల యువజన సంఘం నాయకులు ఉంటారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఎలా అనిపిస్తుంది? మీరు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు? అందరికీ ముందుగా కడప ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా పేరు తేజ, నేను శ్రీ ఆర్యవైశ్య యువజన సంఘం ట్రెజరర్ను. ఈ సంక్రాంతి సంబరాలు అనేది మేము గత ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో కామిశెట్టి ఆండాలమ్మ నరసింహులు చారిటబుల్ ట్రస్ట్ వారి మరియు శ్రీ ఆర్యవైశ్య సంఘం వారి సౌజన్యంతో ప్రతి సంవత్సరము సంక్రాంతి సంబరాలు జరుపుతామండి. ఎందుకంటే ప్రతి ఒక్క యువకురాలు మన ఆర్యవైశ్యులందరూ కలిసి వివిధ వ్యాపారాలలో, సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో, బిజినెస్లో ఎవరెవరి ఫీల్డ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళంతా సంక్రాంతికి ఇంటికి వచ్చిన విధంగా అందరినీ ఆర్యవైశ్య యువకులందరినీ ఏకం చేసి ఈ క్రికెట్ టోర్నమెంట్ జరపడము ఇది దాదాపు 6 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నామండి. దీంట్లో 8 టీములు అంటే దాదాపు 60 నుంచి 70 మంది యువకులు ఆర్యవైశ్య యువకులందరూ పార్టిసిపేట్ అయ్యి ఒకరికొకరు మాట్లాడుకోవడము, ఒక్కొక్కరి పలకరింపులు, అలాగే మెమోరీస్ గుర్తు పెట్టుకుంటూ జరుగుతూ ఉందండి. ఇదే సాంప్రదాయం మేము కంటిన్యూ చేస్తున్నాము. ముందస్తుగా అందరికీ సంక్రాంతి సంబరాలు కూడా కార్యక్రమం జరుగుతూ ఉంటుంటుంది. గత 6 సంవత్సరాల నుంచి మా ఆధ్వర్యంలో యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఇట్లా ప్రోత్సహిస్తూ వస్తే మన భావి తర్వాత పిల్లలకు కూడా అందరూ ఎవరి వీధిలో వాళ్ళు బిజీగా ఉన్నా కూడా అందరూ కడప టౌన్ వచ్చినప్పుడల్లా కలిసి మెలిసి ఉండడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టామండి. జయవాస్వామ, జయవాస్వామ. ఇదే సంబరాల గురించి మనతో మాట్లాడడానికి ఇంకా కొంతమంది ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు ఉంటారు. వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, ఇవాళ యువత పండగలంటేనే దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. అసలు ఉద్యోగాలలో కొందరు దూరం కూడా ఉంటున్నారు. కానీ ఈ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో అందరూ ఏకతాటిగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ క్రికెట్ ఉత్సవాలు నిర్వహిస్తున్నది ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. నేను వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం జాయింట్ సెక్రటరీ. ఇదే కాదండి, ఈ క్రికెటే కాదు, 11వ తారీఖు ముగ్గుల పోటీ, 11 సాయంత్రం పిల్లలకి ఇండోర్ గేమ్స్ అన్నీ జరుపుతారండి. ఇది సంఘం తరపున వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం తరపున, అది వాసవి కన్యకా ఆండాలమ్మ ట్రస్ట్ తరపున, యువజన సంఘం తరపున ఇది జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏటా కూడా సంక్రాంతి పండుగ సంబరాలు, ముందస్తు సంబరాలు వాసవి యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పి ఆర్యవైశ్యులు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అందరూ ఒకే ఏకతాటిగా ఉండే విధంగా ఇక్కడ క్రికెట్ సంబరాలను నిర్వహించి అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా ఇక్కడ క్రికెట్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పి ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్, శ్రేష్ఠి న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.